పాకిస్తాన్‌లో బెగ్గర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అంటే అడుక్కునే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే పాకిస్తాన్‌లో బెగ్గర్స్ సంఖ్య పెరిగితే మనందరికీ వచ్చినటువంటి నష్టం ఏంటి అని మనం అనుకోవచ్చు. కానీ రీసెంట్‌గా ఒక విషయం అయితే బయటపడింది. అది ఏంటంటే సౌదీ అరేబియా అనే దేశం పాకిస్తానీ బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సౌదీ అరేబియా వచ్చి అక్కడైతే బెగ్గింగ్ చేసుకుంటూ ఉంటున్నారు. వారందరినీ సౌదీ అరేబియా దేశం బలవంతంగా పాకిస్తాన్‌కి పంపివేయడం జరిగింది. ఎంతమందో తెలుసా? 56,000 మంది పాకిస్తానీ బెగ్గర్స్ అక్రమంగా సౌదీ అరేబియా దేశంలో అడుక్కొని బెగ్గింగ్ చేస్తూ ఉంటే వారందరినీ పట్టుకొని పాకిస్తాన్‌కి పంపివేయడం జరిగింది. ఇది పాకిస్తాన్‌కి అత్యంత అవమానమైనటువంటి పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే పాకిస్తాన్లో ఉండేటువంటి బెగ్గర్స్ ఇతర దేశాలకు వెళ్ళి అడుక్కోవడానికి విమానాశ్రయాలకు వస్తున్నారో, పాకిస్తానీ విమానాశ్రయాలకు వస్తున్నారో వారందరినీ గుర్తించి పాకిస్తాన్ గవర్నమెంట్ వారందరినీ పాకిస్తాన్లోనే ఉంచారు విదేశాలకి వెళ్లకుండా. వారి సంఖ్య ఎంతో చెప్పనా? 66,000 మంది. అంటే ఇది మనందరం చాలా వివరంగా చెప్పుకోవాలంటే పాకిస్తాన్లో హైటెక్ బెగ్గర్స్ అనేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారుగా. ఇతర దేశాలకి పనుల కోసమో లేదంటే ఉద్యోగరీత్యానో వెళ్తూ ఉంటారు చాలామంది. కానీ కేవలం అడుక్కోవడానికి ఇతర దేశాలకు వెళ్ళడం అనేది మొట్టమొదటిసారి పాకిస్తాన్లోనే మనం చూస్తున్నాం.